అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల కళ్లల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లను క్రమం తప్పకుండా పంపిణీ చేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు 3వ డివిజన్ జాఫర్ సాహెబ్ కాలువ గట్టుపై మంత్రి నారాయణ చేతుల మీదుగా పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేపట్టారు. 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి తెలియజేశారు. ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఆ నెల ఎకరా కానీ 1వ తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేశారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ, ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇస్తామని. ఎలక్షన్స్ ముందు మండు టెండలు, ఆ మండు టెండల్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటికాడు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రండి అక్కడికి రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది స్పృహ పడిపోయారు వృద్ధులు. అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, సచివాలయాలు ఉన్నారు, సచివాలయం సేవను ఇప్పించండి, ఇబ్బంది లేదు. చెప్పిన ఇన్లా మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇన్లా గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయకి పిలిపించి ఆ ఎండలో మండు టెండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం రాగానే ఫస్ట్ 4,000 పెన్షన్ చేస్తాను, చేయటమే కాదు 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానన్నారు. మార్చి, ఏప్రిల్, మే అన్న ప్రకారం మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ మార్నింగే మొదలుపెట్టాలి. ఒకవేళ 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా పండుగ వస్తే ముందు రోజు ఇవ్వండి. ఈ నెల 1వ తేదీ, నెక్స్ట్ మంత్లో 1వ తేదీ ఆదివారం వచ్చింది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వమని చెప్పారు. రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ ఉదయం 6 గంటల నుంచి అటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇస్తున్నారు. నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఇవ్వటంలా ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి. 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా, మళ్ళీ పెన్షన్స్ ఇవ్వాలా, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయకుంటే యువత భవిష్యత్తు లేదు. యువత భవిష్యత్తు అంధకారం. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్. అందుకని ఎలక్షన్స్ ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రతినిధులతో మాట్లాడటం, వాళ్ళని రమ్మంటున్నారు ఇక్కడికి, మీరు రండి, మీకేం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం. ఈరోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ని యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక 2 years to 3 years పడుతుంది. ఒక 10,000 కోట్లతో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్ నైట్ పెట్టలేరు. మొదలుపెట్టిన తర్వాత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ళు పడుతుంది. ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో 100కి 100 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం. అన్న ప్రకారమే దాన్ని మొదలుపెట్టాము. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నాం. ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. అంతేకాకుండా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నాం. ఈ అకాడమిక్ ఇయర్ జూన్ 11కి అయిపోద్ది. కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ 12కి స్టార్ట్ అవుద్ది. సో ముఖ్యమంత్రి గారు జూన్ 12వ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు. ఖచ్చితంగా తల్లికి వందనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ జూన్ 12 లోపల ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకి 20,000 ఇస్తామని చెప్పాం, మేనిఫెస్టోలో పెట్టారు. 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 3 ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వడానికి యాక్చువల్ ప్లాన్ చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేదు. గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు, ఒక ప్రణాళిక లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా చేశారు.
అదేవిధంగా 32,000 కోట్లు పెన్షన్స్కి అవుతుంది. 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. 68 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 32,000 కోట్ల రూపాయలు, అంతా ఇంత కాదు. నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో 20,828 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. 20,828 అంటే 94,000 ఇళ్ళు ఉన్నాయి. అంటే దాదాపు దాంట్లో 20,828 ఇళ్ళు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. దానికి అయ్యేది 9,06,84,000. నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లు కలిసి 45,755 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. దాని అమౌంట్ ఎంతంటే 19,98,79,500 రూపాయలు. ఇవన్నీ డబ్బులుండి కాదండి, డబ్బులు లేవు. కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో కూడా యాక్చువల్గా స్టార్ట్ చేసాం. నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో అనేక పార్కుల్ని 1 ఇయర్లో డెవలప్ చేసాం. స్కూల్స్ విఆర్ఐ స్కూల్ రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారితో ఇప్పుడు కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న స్కూలు మూలాపేట స్కూల్ని కూడా ఏదైతే విఆర్ఐ స్కూల్ నేను చేశానో అదేవిధంగా చేస్తున్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ కూడా యాక్చువల్గా ఒకరు తీసుకున్నారు. వాళ్ళు కూడా దాన్ని రెనోవేట్ చేస్తామన్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా యాక్చువల్గా ఒక స్కూల్ తీసుకోమన్నాను, ఆర్ఎస్ఆర్ స్కూలు. రేపు ఉదయం వారు వస్తున్నారు, వారితో మాట్లాడి వారికి అడాప్ట్ చేస్తాను. ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న 54 స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చానని ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు యాక్చువల్గా ఈ కట్ట మీద దాదాపు 50-60 మంది ప్రతిరోజు పాస్వేనికి పోతారంట, అంటు దోమటానికి, చిమ్మటానికి, వంట వండటానికి. అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ నేను ఇవ్వదలుచుకున్న స్కూల్స్లో. ఇప్పుడే యాక్చువల్గా ఆ తల్లులను పిలవమని అక్కడ ఉంటే, పాస్వేనికి పోయి ఉంటే సరే, లేకుంటే ఆ తల్లులను పిలిస్తే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అవుతామని, వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి కోరికలు ఉన్నాయి, పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకోవాలని, ఏం చేయాలి కోరిక ఉంది, ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా, డాక్టరా. ఎందుకంటే ప్రతి తల్లికి పేదవాడైనా గొప్పవాడైనా ఉండేది వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, డాక్టరు, ఇంజనీరు, లాయరు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలంటుంది. ఒక సైంటిస్టు, ఒక మిలిటరీ ఆఫీసరు, ఒక లాయరు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరికి అవకాశాలు ఉంటాయి, కొందరికి అవకాశాలు ఉండవు. అవకాశాలు లేని వాళ్ళకి P4 ప్రోగ్రాంలో అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం. P4 అనే కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే రాష్ట్రంలో ఉండే టాప్ 10% ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయి ఉండారో అన్ని రకాలుగా, వాళ్ళు బాటంలో ఉండే 20%ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు, మెంటరింగ్ అంటే ఏమేమి పాసిబిలిటీ ఉండే వాళ్ళు డెవలప్ కావడానికి సజెషన్ చేయటం, ప్రభుత్వం పథకాలు ఉంటే వాటిని అందించే విధంగా చేయటం, ఇంకేదైనా వాళ్ళు సొంతగా హెల్ప్ చేయగలిగితే చేసే విధంగా చేయటం. ఇదే P4 ప్రోగ్రాం. ఈ P4 ప్రోగ్రాంలో ఈ స్కూల్స్లో ఎవరైతే పిల్లల్ని చేరుస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా కొందరికి మ్యాప్ చేసేట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. త్వరలో చేస్తాం. ఈరోజు నెల్లూరు సిటీలో 6,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు మున్సిపల్ స్కూల్స్లో. నెల్లూరు సిటీలో 6,000 మంది స్కూల్ చదువుతున్నారు. నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపల ఈ స్కూల్స్లో 10,000 మంది చదువుతారు. ఈరోజు 6,000 ఉన్నారు, 6,000 మంది ఉన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో 10,000 మంది అవుతారు. ఎలా అవుతారు మీరు అడగచ్చు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు. నేను చేయబోయేది అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 54 స్కూల్స్లో ఇవ్వబోతున్నా. ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ ఇవ్వబోతున్నా. 2014-19లో చేశాను. రాష్ట్రంలో 2,000 మున్సిపల్ స్కూల్స్లో చేశాను. ఈ యొక్క మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేయమన్నారు. చేస్తే దాని మీద యాక్చువల్గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు. వాడు సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మంచి స్కూల్స్గా, వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
Avenue Senior Secondary School, CBSE, 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్, CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.